RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. నేను రేవతి. ములుగు జిల్లా వెంకటాపురం ఎడిచెర్ల పెళ్లికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారింది. రహదారి నిర్మాణ పనులు చేయాలని వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సన్నీ అందిస్తారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలోని ఏదైతే ఏడ్జలపల్లి గ్రామానికి సంబంధించి రోడ్డు అయితే దాదాపు 6 నెలలు కావస్తున్నా ఎవరు పట్టించుకోకుండా ఉన్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఏదైతే ప్రజా పాలన అని చెప్పేసి ఈ గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితుల్లో ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్ లో. ప్రధానంగా అయితే రోడ్డు వేసి ఇప్పటికీ చాలా కాలం అవుతున్నా ఇప్పటికైతే ఎవరు పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే మాత్రం దాదాపు ఈ రోడ్డు 6 నెలలు కావస్తున్నా ఎవరు కూడా మెటల్ పోసి 6 నెలలు కావస్తున్నా ఎవరు కూడా పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ వాహనదారులు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న వీళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు ఒక వాహనదారు కూడా ఆయన మాటలు విందేసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ నుంచి లేదంటే రోజు వ్యవసాయానికి లేదంటే ఒక 4 సార్లు 5 సార్లు తిరుగుతాను. కూలీలను తీసుకుపోవడానికి కానీ ట్రాక్టర్లను తీసుకుపోవడానికి కానీ చాలా ఇబ్బందిగా అవుతుంది. దీనికి ఒక మెట్టలు వేసి 6 నెలల తర్వాత మెట్టలు వేసిండు కానీ దీన్ని తడపడం లేదు, ఆ కాంట్రాక్ట్ ఏం చేయడం లేదు. కాబట్టి దీని దక్షిణంగానే తొందరగా ఈ రోడ్డు వేసేటట్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఇక్కడ మేము రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది, ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది, రాస్తారోకోలు చేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటారు, దీనికి మీరే ఉంటారు? ప్రభుత్వం అంటే ఇది అంతా ముందు కాంట్రాక్టర్ తీసుకున్నాడు, ఆరు రమేష్ కాంట్రాక్టు. యాదగిరిని మేము ఎన్నోసార్లు కూడా అడిగినాం, యాదగిరి సూపర్వైజర్ని అడిగితే ఏంటండి ఇంకా మీరు తీసిండ్రు కానీ దీన్ని రోడ్డు వేయటం లేదంటే ప్రభుత్వం మారింది, మేము ప్రభుత్వం మారినాక తర్వాత నన్ను వేస్తామని మాట్లాడిండు. ఏ రోజు కూడా మొన్న కూడా నేను అడిగిన, సార్ మాకు ఇబ్బంది అవుతుంది, దీనికి గ్రావెల్ వేసిండు కానీ దీనికి దుమ్ములు ఎత్తుంది, చాలా కళ్ళల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లారీ పోతే అసలు చాలా డస్ట్ పడి చాలా కళ్ళకు ఇన్ఫెక్షన్ అవుతుంది. దాని మీద మీరు దక్షిణంగానే యాక్షన్ తీయమంటే మాకు పైనుంచి ఏ ఆర్డర్ రావటం లేదని అని మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మనతో పాటు ఇంకొక వాహనదారు కూడా ఉన్నాడు. దాదాపు ఈయన రోజు ఇక్కడ ప్రయాణిస్తున్న పరిస్థితి కూడా ఉంది. చాలా మంది ముఖ్యం స్కూల్ పిల్లలు కావచ్చు లేకపోతే ఇతర వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రయాణిస్తారు. చెప్పండి, అసలు మీరు రోజుకి ఎన్నిసార్లు ఈ రోడ్డు తిరుగుతారు? మీకు ఎలా? రోజుకు 4-5 సార్లు తిరుగుతా. రోడ్డు దారుణంగా ఉన్నది. పేషెంట్లు అయితే కష్టంగా తీసుకొచ్చుడు అవుతుంది, చాలా ఇబ్బంది పడతాను. స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు అయితే చాలా చికాకు పడతాను. అసలు ఎంత మేమే భయంతో తోలుతాను అసలు ఈ రోడ్డు వల్ల. చాలా మంది మా ముందర పోతుంటే బైక్ వాళ్ళు అయితే కింద పడతాను కూడా. దారుణంగా ఉంది రోడ్డు. గవర్నమెంట్ ఇప్పుడు స్పందించి పోస్తే బాగుంటుందని చూస్తాను. చూడొచ్చు, అంటే ఇప్పటికే ప్రజాపాలన అని చెప్పేసి నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే మాత్రం మేము మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి ఇక్కడ వాహనదారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడే ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, RTI న్యూస్, వరంగల్.